హాయ్ అండి. దరి చేరవే సఖియా పార్ట్ 6. శ్యామ్ దగ్గర నుండి వచ్చిన దేవ్ ఫామ్ హౌస్ బయట గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఏమైంది దేవ్? వచ్చిన దగ్గర నుంచి చాలాసేపు ఆలోచిస్తున్నావు అసలు. శ్యామ్ ఏమన్నాడు? అర్జున్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. పక్కన ఉన్న సిగరెట్ లైటర్ తీసుకుని వాటిని చూస్తూ, అవునా, ఇంతకీ అమ్మాయి ఎవరు? సిగరెట్ వెలిగించుకుని, నీకు తెలిసిరా ఎవరో? మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? పొగ ఊదుతూ అన్నాడు. వీడు అంతగా సిగరెట్ కాల్చాడంటే బాగా ఆలోచన ఎక్కువైతేనే, లేదంటే ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏదో జరిగిందన్నమాట. నాకెలా తెలుస్తుందిరా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. చేతి వేల మధ్యలో సిగరెట్ పెట్టుకుని, ఎవరో కాదురా, ఆ అమ్మాయి పేరు విద్యాంజలి. అర్జున్ తననే లవ్ చేస్తున్నాడు. అవునా? అయితే లవ్ చేస్తున్నప్పుడు ఇంకెందుకురా బాధపడటం? తనతో ఏమైనా గొడవ జరిగిందా? లేదంటే ఆ అమ్మాయి వీడి ప్రేమను రిజెక్ట్ చేసిందా? చిన్న స్మైల్ ఇచ్చి, ఇద్దరి మధ్య గొడవ ఉంటేనే కదా అమ్మాయి ఎలుగుతుంది, అబ్బాయి బ్రతిమలాడతాడు. కానీ ఇక్కడ నా తమ్ముడు మనసు కదిలించేలా మాట్లాడ్డాడు అంటే నీకు ఇంకా అర్థం కాలేదే రాబీ? రే ప్లీజ్, అసలు నువ్వు శ్యామ్ని కలిసావు కదా, ముందు వాడు ఏమన్నాడో చెప్పరా? లవ్ చేశాడు అంటున్నావు, అమ్మాయి పేరు విద్యాంజలి అంటున్నావు, అసలు మ్యాటర్ చెప్పరా? విద్యాంజలి మనసులో అర్జున్ కంటే ముందుగా మరో అబ్బాయికి స్నానం ఇచ్చిందంట. అవునా? సరే మరి, జరిగింది ఏదో జరిగిపోయిందిరా. కనీసం ఇప్పుడైనా మన అర్జున్ని మార్చుకుని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. అవును, పెళ్లి చేద్దాం. కాకపోతే చిన్న చేంజ్. విద్యాంజలితోనే మన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అభి, అప్పుడు అర్జున్ సంతోషంగా ఉంటాడు, వాడు ప్రేమ కూడా గెలుస్తుంది. ఏమంటావు అభి? రే, ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? విద్యాంజలి మరో అబ్బాయిని లవ్ చేస్తుంది. అలాంటిది నువ్వు అమ్మాయిని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? తప్పురా. అయినా తప్పడం లేదురా. మొదటిసారి నా తమ్ముడు నా ఒడిలో పడుకుని బాధపడ్డాడు. ఎప్పుడూ వాడిని పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు ఒంటరితనం ఇష్టం. కానీ నా తమ్ముడు బాధపడకుండా ఇప్పటి వరకు నన్ను అర్థం చేసుకున్నాడు. కానీ వాడు మనసు ఇప్పుడు బాధపడుతుంది. వాడు మనసుకి ముందు విద్యాంజలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి అర్జున్తో సంతోషంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? అది ఆలోచించు. ప్రేమను వదులుకుని ఆ అమ్మాయి అర్జున్తో ఎలా సంతోషంగా ఉంటుందిరా? సరే, నువ్వన్నట్టే విద్యనిచ్చి నీ తమ్ముడికి పెళ్లి చేశాం అనుకుందాం. పెళ్ళైన తర్వాత విద్యాంజలి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే, అప్పుడు అర్జున్ ఎందుకురా మీ అన్నయ్య చేత బలవంతంగా పెళ్లి చేయించావు అని అడిగితే, అప్పుడు అర్జున్ దృష్టిలో నువ్వు అన్నయ్యలా కాదు, విలన్లా కనబడతావు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా? విద్యాంజలి డీటెయిల్స్ తెలుసుకున్నాను. తనని ఎవరిని లవ్ చేస్తుందో కూడా నాకు తెలుసు. నేను నిర్ణయం తీసుకున్నాను అభి, విద్య ఎప్పటికీ అర్జున్దే అని. సరైన నిర్ణయం కాదేమో, ఒకసారి ఆలోచించు. ఇష్టం లేని అబ్బాయి, కష్టంగా ఉండే పెళ్లి, రెండింటి మధ్యలో నలిగే విద్యాంజలి మనసు. ఎంతైనా ఆడపిల్ల కదరా. ఒకసారి ఆలోచించు. అభి మాటకి ఒక్కసారిగా దేవ్ చెయ్యి అడ్డుపెట్టి, మనం ప్రేమించిన ప్రేమ కంటే మనల్ని వెతుక్కుని వచ్చే ప్రేమ గొప్పదని అంటారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమైతే నాకు తెలియదు, కానీ విద్యాంజలి జీవితంలో మాత్రం అర్జున్ ప్రేమ గొప్పదని తెలిసేలా మాత్రం చేస్తాను. విద్యాంజలికి అర్జున్కి నువ్వే విలన్ అవుతావు. తమ్ముడి ప్రేమ కోసం విలన్ అవటంలో కూడా నాకు ఆనందమే. అభి, ఇంతకీ విద్యాంజలి ఎవరో తెలుసా? ఎవరు అన్నట్టు చూస్తాడు. సిగరెట్ మరోసారి దమ్ములాగి, మార్నింగ్ నువ్వు నాకు సెండ్ చేసిన పిక్ ఒకసారి చూడు బాగాని, అప్పుడే నీకంతా క్లియర్గా అర్థమవుతుంది అని అంటాడు. ఫోన్ తీసుకుని అభి సెండ్ చేసిన ఫోటోలు జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. అభి వైపు చూసిన దేవ్, పింక్ కలర్ డ్రెస్ లో ఉందే ఆ అమ్మాయి విద్యాంజలి అని అన్నాడు. షాక్తో దేవ్ వైపు చూస్తాడు. రే, నువ్వు మీ తమ్ముడికి ఇద్దరికి ఏంట్రా జీవితం ఇలా మలుపు తిరిగేలా ఉంది? ఒకసారి ఆలోచించుకో దేవ్. నీకు అర్జున్కి ఏమైనా ప్రాబ్లం అయితే అన్నింటికీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అభి. వెనకడుగు వేసే ప్రసక్తి అయితే లేదు. గెలుపు మాత్రం నాకే వరిస్తుంది. దానికోసం ఎన్ని బాధలైనా తట్టుకోగలను. అర్థమయ్యింది దేవ్. విద్య విషయంలో కూడా నీ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక దేవ్ ఏమీ మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చి, పర్వాలేదురా అభి, అప్పుడప్పుడు నీకు కూడా బుర్ర బాగానే పనిచేస్తుంది.
ముందు ముందు నువ్వు చేసే పనులు తట్టుకోవాలంటే నేను ఈ మాత్రం బుర్రకి పదును పెట్టకపోతే ఎలారా? పైగా దేవ్ ఫ్రెండో, అందులోని బ్రహ్మచారిని. అది సరేరా, ఇంతకీ ఆరాధ్యాన్ని చూడటానికి వెళ్ళావా? ఓ షెట్, మర్చిపోయానురా. తను ఎలా ఉందో ఏంటో, కనీసం నెంబర్ కూడా లేదు. తన్ని చంపాలని అనుకుంది ఎవరు మామా? ముందు అది తెలుసుకోవాలి. ఆ, తెలుసుకుందాం. కానీ నాకొక డౌట్ రా. ఏంటో అడుగు అన్నట్టు చూశాడు. దేవ్, అమ్మాయిలంటేనే చిరాకు కదరా నీకు? నువ్వు ఆరాధ్యాన్ని చూడగానే ఎలా ఇష్టపడ్డావురా? నాకు అర్థం కావట్లేదు. తన కళ్ళురా, ఎంత మందిలో ఉన్నా రాధ కళ్ళు నన్నే చూస్తాయి. ఆమె కనుసందుల మధ్య ఉండే ఆ చిన్న పుట్టుమచ్చ నిజంగా ఆ రోజు నుయ్యన్నాడు నన్ను మాయ చేసింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ కళ్ళని చూశాను. గుర్తుపట్టలేకపోయాను ఆమె పుట్టుమచ్చని. కానీ తనని దగ్గర నుంచి చూశాక ఆ రోజు నుయ్యన్నాడు చూసింది రాధే అని నా మనసుకి అనిపించింది. ఇప్పటికీ ఆమె గుండె చప్పుడు, ఆమె ఊపిరి స్పర్శ, తను నాకు ఇచ్చిన తొలి ముద్దు ఇప్పటికీ నా మనసులో అలా మెదులుతూనే ఉందిరా. తన కళ్ళు, తన నవ్వు నిజంగా నన్ను మాయ చేసేశాయి. దేవ్ అలా అనగానే తన చేతిలో ఉన్న సిగరెట్ చేతికి కాలుతుంది. రే, కాస్త ఈ లోకంలోకి రారా. ఒకసారి తన్ని చూడాలని ఉందిరా. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఆరాధ్య, నీ సారొచ్చారు. అనన్య మాటకి కోపంగా చూసి, నా సారేంటే తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అన్నాను. నాకంతా సంధ్య చెప్పిందిగా. అయినా మన ఇంటి అడ్రస్ కూడా తెలుసుకున్నాడంటే నువ్వంటే లవ్ ఉందే. నీ కాలు బాలేదు కదా. నువ్వు నన్ను పట్టుకోలేవే, అందుకే టీచ్ చేస్తున్నా. సరే, ఇంక ఏడిపించలే, నేను వర్క్ చేసుకుని వస్తాను. లోపలికి వచ్చిన దేవ్ హాల్లో ఉన్న మౌని సంధ్య వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి డైరెక్ట్ గా రాధ రూమ్ కి వెళ్తాడు. ఇదేంటి, అను టీచ్ చేస్తే సార్ నిజంగానే వచ్చేసారు. కానీ దేవుని చూడగానే ఆరాధ్య కళ్ళల్లో సడన్ గా మెరుపు రావడం, అది దేవ్ చూపును దాటిపోలేదు. ఎలా ఉంది రాధా? బానే ఉంది సార్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చాను. ఎలా ఉంది? పెయిన్ తగ్గిందా? ఓకే, ఫైన్ సార్. ఇప్పటి నుంచే దేవసాన్ని నేను దూరంగా ఉంచాలి, లేదంటే నా కారణంగా ఆయన బాధపడతారు. ఇంతలోనూ వేడి వేడి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్తుంది. ఎందుకు వచ్చారు సార్? అయినా నన్నెందుకు చూడాలనిపించింది? డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసింది. హా, ఓపెన్ అవుదాం. నువ్వు నాకు నచ్చావు, అందుకే వచ్చాను. సార్ అని పిలవకు ప్లీజ్, దేవాన్ని పిలువు. ఈ ప్రేమ దోమ వాటి మీద నాకు నిజంగా నమ్మకం లేదు రాధా. కానీ ఎందుకో నువ్వు నాకు నచ్చావు. నువ్వు కావాలి, లైఫ్ లాంగ్ నువ్వే కావాలి. సార్, నేను మీకు ఏ విధంగా నచ్చానో నాకైతే తెలియదు, కానీ నాకు మీరంటే అసలు ఇష్టం లేదు సార్. ఆ మాట నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పు రాధా. తల దించుకుని ఎందుకు చెప్తున్నావు? ధైర్యం చేసుకుని ఇప్పుడు చెప్తున్నాను సార్, నిజంగానే మీరంటే ఇష్టం లేదు. ఆరాధ్య బెడ్ మీద కూర్చుని తన చేతిని పట్టుకుని, ఎందుకు మరి? నీ కాటుక కళ్ళల్లో సముద్రం వచ్చేలా ఉంది. మనసు కష్టపెట్టుకుని మరి నిర్ణయం ఎలా చెప్తున్నావు? నువ్వే కదా అన్నావు నన్ను ఏ అమ్మాయి చేసుకున్నా అదృష్టం అని. కానీ నాకు ఆ అదృష్టం లేదు సార్. ఎందుకంటే నాకు ఇంతకు ముందే నిశ్చితార్థం అయిపోయింది. నా జీవితం వేరే ఒకరితో ముడిపడి ఉంది. నేను మీకు కరెక్ట్ కాదు సార్. నా పరంగా నేను మీ దగ్గర ఏమైనా తప్పుగా బిహేవ్ చేసినా నన్ను క్షమించండి సార్. దేవికి మాటలు రావటం లేదు. అతని చెవిలో నిశ్చితార్థం అయ్యిందన్న మాటే మారుమోగుతుంది. ఆమె చెప్పింది నమ్మలేకపోయాడు. మళ్ళీ మళ్ళీ పదే పదే అడిగాడు, రాధా నిజం చెప్పు చెప్పు అని. చేతికున్న రింగ్ చూపించి, నిజం సార్, ఆ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నాకు ఇంతకు ముందే నిశ్చితార్థం అయిపోయింది. నా జీవితం అతనితోనే ముడిపడి ఉంది అని చెప్పింది. కొన్ని నిమిషముల పాటు ఇద్దరి మధ్య శబ్దం. ఏమైందో ఏమో, అతని చేతి పిడికిలి ఒక్కసారిగా రెడ్గా అవటం, మళ్ళీ నార్మల్గా అవటం క్షణకాలంలో జరిగింది. అది కోపమని కూడా గ్రహించింది రాధ. అంత దగ్గరగా అతని కోపం చూసిన రాధకి మనసులో భయం చోటు చేసుకుంది. పైకి మాత్రం నార్మల్గా ఉన్నా అతను ఏమంటాడో అని ఎదురు చూస్తుంది. కనురెప్పలు వాల్చకుండా రాధ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి బయట లాన్లోకి వచ్చాడు. రెండు చేతులు కట్టుకుని ఆలోచిస్తున్నాడు దేవ్. నెమ్మదిగా రాధ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దేవి దగ్గరికి వెళ్ళింది. చూడండి సార్, నీ మనసును బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. వెనక్కి తిరిగి, నువ్వేంటి ఇలా నడిచొచ్చేసావు? కాలు నొప్పి తగ్గలేదు కదా?
మీ మనసుకు కలిగించిన నొప్పి కంటే ఇది చిన్నదే సార్, ఎంతో బాధపడుతూ చెప్పింది సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. పిచ్చి రాధా, నీకో విషయం చెప్పనా? రాధ ఎప్పటికీ కృష్ణకే సొంతం. ఈ రాధ మనసులో ఉంది కూడా ఈ కృష్ణే. ఆశ్చర్యంగా చూసింది. అంతలా చూడకు. ఇందుకే అబ్బాయి ఏం చేస్తాడు? చూడండి సార్, మీరు ఎన్ని అడిగినా నా గురించి నేను చెప్పను. అలానే మీరు నాకు దూరంగా ఉండండి. ఇది నా రిక్వెస్ట్. చాలాసేపు ఆమె కను సందుల మధ్య ఉన్న పుట్టుమచ్చ చూసి చిన్నగా నవ్వి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు దేవ్. మరి దేవ్ ప్లాన్ ఏంటి అసలా? ఏం చేస్తాడు? విద్యాంజలి, ఆరాధ్య కూడా అక్క చెల్లెళ్ళు. నిజంగా అన్న తమ్ముళ్ళు చేసుకుంటే ఒకే ఇంటికి ఇద్దరు తోటి కోడళ్ళు అవుతారు. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.